బాబాయ్ ఇవాళ అమ్మ ప్రవర్తన విచిత్రంగా ఉంది కదా. మౌనంగా ఉంది, అస్సలు మాట్లాడటలేదు. ఉదయం ఆవిడ భ్రమలో ఉన్నప్పుడు పెద్దగా కేకలేసింది, ఇప్పుడేమో మౌనంగా ఉంది. మౌనంగా ఉందంటే కోపంగా ఉందని అర్థం. ఇంకాసేపట్లో ఖచ్చితంగా మన ఇంట్లో ప్రళయం వస్తుంది. భయంకరమైన, అతి భయంకరమైన ప్రళయం వస్తుంది. వత్సలా, నువ్వు కంచాలు పెట్టు, నేను రొట్టెలు చేస్తాను. లే. నువ్వు రొట్టెలు చేస్తావా అక్క? ఏ, నాకు రొట్టెలు చేయడం చేత కాదనుకుంటున్నావా నువ్వు? లేదు, అలా ఎందుకు అనుకుంటాను. లే వత్సలా, కంచాలు పెట్టు. సరే. ఆవిడెక్కడ కూర్చోబెట్టేవేమిటి? నేను కూర్చోబెట్టడం ఏంటి? ఆవిడే స్వయంగా వచ్చి రొట్టెలు చేస్తానంది. అవును. వత్సలా అక్క, ఈ వేడి వేడి రొట్టెలు దిగువకి వడ్డించు. అలాగే. దిగు, మీ అమ్మ ఎంతో ప్రేమగా నీకోసం రొట్టెలు చేసింది. తిను, అందరూ తినండి. భాలే. చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు పరీక్షలో విజయం సాధించావు. ఈరోజు నువ్వు స్పష్టంగా నిరూపించావు నీకు నీ కన్న తల్లి పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం లాంటివి ఏమీ లేవని. బాబాగారికి నాకు ఇచ్చిన మాటని ఉల్లంఘించడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? నిన్న చీకటి పడేలోపు సకుని తీసుకుని ఇంటికి రమ్మని నిన్నక్కడికి పంపించాను. చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపించాను. కానీ నిన్న నువ్వు రాలేదు. ఈరోజు ఉదయమే వచ్చావు. అది కూడా ఎండెక్కిన తర్వాత వచ్చావు. నీ మనసులో అసలు ఈ ఆలోచనే రాలేదా? నువ్వు ఇంట్లో అడుగు పెట్టేంత వరకు మీ అమ్మ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఎదురు చూస్తూ ఉంటుందని. రాత్రంతా నేను మేల్కొనే ఉన్నాను. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. అమ్మా, వచ్చేం చేసావు? సంతోషంగా భోజనానికి కూర్చున్నావు. మాట వరుస కూడా అడగలేదు. అమ్మా, రాత్రి భోంచేసావా నువ్వు? ఏవైనా తిన్నావా అని. ఏమీ లేదు. నేనెలా ఉన్నానని అడగలేదు సరికదా, క్షమాపణ కూడా చెప్పలేదు. వచ్చి రాగానే భోజనానికి కూర్చున్నావు. అమ్మా, అది లేదు లేదు, దిగో. నువ్వు ఇదివరకు ఇలా లేవురా. ఇప్పుడు నువ్వు నా మాట కూడా వింటం లేదు. దీన్ని, ఈ మూర్ఖురాల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావురా. వద్దత్తయ్య గారు, ఆయన మీరు ఏమీ అనకండి. అత్తయ్య గారు, నేను చెప్పేది కాస్త నువ్వు మాట్లాడుకో, నోరు మూసుకో. ఏడ్చి జాలి చూపులు చూసి వాడి మనసుని ఎలా మార్చాలో నీకు బాగా తెలుసు.
పాపం నా కొడుకు అమాయకుడు. వాణ్ణి నీ కొంగర కట్టేసుకున్నావు. వెళ్లబోయే ముందు నువ్వు ఎండిమిరపకాయలు దంచుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్డగట్టాడు. తప్పు నీది కాదే, తప్పంతా నా కొడుకుది. అమ్మా తెలుసు, నువ్వు చెప్పేది ఇదే కదా, ఊళ్ళో వాగు పొంగి ప్రవహించిందని. కాని దిగు, ఇదివరకు ఒకసారి వరదల్లో నేను చిక్కుకుపోతే నువ్వే కాపాడావు. అది గుర్తుందా నీకు? ఇప్పుడు వాగు పొంగితే భయపడ్డావా? ఏం మాట్లాడుతున్నావురా? పోనీ ఇలా చెప్పు దిగు, నాకు నా భార్య ముఖ్యం, నా తల్లి ముఖ్యం కాదు అని. ఇప్పుడు నీ అత్తమామలు నీకు సర్వస్వం అయిపోయారు. వాళ్ళ మాటకి విలువిచ్చావు, నీ తల్లి మాటనే పెడచెవిన పెట్టావు. తెగ రెచ్చిపోతుంది. దీని నోట్లోంచి ఒక్క మంచి మాట రాదు. ఇప్పటి వరకు నోరు మూసుకుని ఉండి కొడుకు కంచం ముందు కూర్చోగానే మొదలుపెట్టింది. వాణ్ణి తిననివ్వకుండా రాద్ధాంతం చేస్తోంది. ఈ సక్కుకి వాళ్ళ అమ్మా నాన్నలకి నేనంటే అస్సలు గౌరవం లేదు. నీ దృష్టిలో నాకు బాబాగారికి ఏ మాత్రమూ విలువ లేదని నిరూపించావు. భార్యాదాసుడు అయిపోయావురా నువ్వు, దాసుడు అయిపోయావు. కన్న తల్లి సంగతి అటు ఉంచు, బాబాగారి ఆజ్ఞని కూడా నువ్వు పాటించలేదు. నేను తలదించుకునేలా చేశావు. అసహ్యంగా ఉంది. అమ్మా అమ్మా నేను తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. ప్రవాహానికి ఎదురేది నేను వచ్చుండాల్సింది. తప్పు చేశానమ్మా, నన్ను నమ్ము. జీవితంలో ఎప్పుడు మళ్ళీ ఇటువంటి పొరపాటు చెయ్యను. నేను ప్రమాణం చేస్తున్నానమ్మా. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన మాట తప్పినందుకు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. నన్ను శిక్షించమ్మా. కానీ నువ్వంటే నాకు గౌరవం లేదని మాత్రం ఎప్పుడు అనకమ్మా. అమ్మా, నా మనసులో నీకు ఆ భగవంతుడి కంటే గొప్ప స్థానం ఉంది. నేను కలలో కూడా నీకు ఎదురు చెప్పను. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను. దిగంబర్రావు తప్ప మిగతా వాళ్ళందరూ భోంచేయండి. అందరూ భోంచేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని దిగు తింటాడు. సకు ప్రతిరోజు చేసే పనులన్నీ ఈ క్షణం నుంచి నువ్వు చేయాలి. గుర్తుంచుకో.